ఓసే పిచ్చిదానా, పద్మావతికి పిల్లలు పుట్టకపోతే దానికి విడాకులు ఇప్పించి నిన్ను పెళ్లి చూసుకోమని అడుగుతాం. నువ్వు ముచ్చటగా 3 పిల్లల్ని కనిస్తానని మాటిస్తావు. అప్పుడేమో ఫేక్ పెళ్ళన్నావు, ఇప్పుడు పిల్లల్ని కనమంటావు. ఏంటి ఈ డ్రామా అంతా? నన్ను కోటీశ్వరాల్ని చేయడానికి తీసుకొచ్చావా, లేదా 3 పిల్లలకి తల్లి చేయడానికి తీసుకొచ్చావా? ఓసే పిచ్చిదానా, ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. ఎంత కాదనుకున్నా కోడలు తల్లి కాలేదన్న ఫీలింగ్ రంగాచారికి వచ్చింది, ఆండాళ్ళకు కూడా వచ్చింది. అట్ ది సేమ్ టైం శ్రీనివాస్ కూడా కొంచెం ఫీలింగ్ వచ్చింది. అవునా? అవును. ఆ ఫీలింగ్ నే మనం క్యాష్ చేసుకోబోతున్నాం. పొండు మీద కారం చల్లినట్టు ఛాన్స్ దొరికినప్పుడల్లా మనం దెబ్బ కొడుతున్నాం, పుల్లతో గుచ్చబోతున్నాం. దాంతో పద్మావతి మనల్ని కొట్టాలి. మనం రెచ్చిపోయి నువ్వెప్పటికీ తల్లి కాలేవు అని ఓవర్ యాక్షన్ చెయ్యాలి. గొడవలో ఆ పాయింట్ ఆండాళ్ళు చారి నమ్మినా, శ్రీనివాస్ నమ్మినా పద్మావతికి శ్రీనివాసు విడాకులు ఇవ్వడం ఖాయమే. అలాంటి నమ్మకాలేవి నాకు లేవి. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకుంటే మంచిది. నిన్ను నమ్ముకుని ప్లాన్ చేశాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు నేనేం చేసినా ప్లాన్ చాలా చిన్నదిగా అనిపించొచ్చు, కానీ వారం 10 రోజుల్లో ఇదే ప్లాను పద్మావతి పాలిట శాపం కాబోతోంది. దాని జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. ఇప్పటి వరకు మీరేదో మంచివాళ్ళు అనుకున్నాను, ఇంత నీచులు అనుకోలేదు. అమ్మో, పద్మావతి జీవితం సర్వనాశనం కాబోతుందనే మాట వినేశాడా? అందుకే ఇలా మాట్లాడుతున్నాడా? మేమేం చేశాం గోవిందు? ఇంకా ఏం కావాలి? ఎదుటి వాళ్ళ జీవితాలంటే మీకంత లోకువా, అంత చులకనా? ఎదుటి వాళ్ళని హింసించి మీరు ఆనందపడ్డం నీచం దామిని. ఏం జరిగిందో చెప్పు గోవిందు. చెప్పడం కాదు, మీరు చేసిన పనికి మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడే పీక పిసికి చంపేయాలి. మరి లేకపోతే గిఫ్ట్ గురించి అడగండి అడగండి అని నన్ను రెచ్చగొట్టి పంపించి తీరా మా నాన్నగారు కొడుతుంటే మధ్యలో వచ్చేస్తారా? కనీసం ఆపాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? నువ్వు మా మాటలు వినలేదా? బర్త్డేలో జరిగిన గొడవ గురించే మాట్లాడుతున్నావా? సారీ గోవిందు, వద్దామని ట్రై చేశాము. పద్మావతి మా కుటుంబానికి సంబంధించిన విషయం అంటుందేమోనని రాలేదు. నిజంగా సారీ. మిమ్మల్ని నమ్ముకుని వెళ్ళాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. సారీ గోవిందు, ఈసారి సపోర్ట్ చేస్తాము. చూస్తా ఏమాత్రం సపోర్ట్ చేస్తారో. ఇంకోసారి గనక సీన్లోకి నన్ను పంపించి మధ్యలో డ్రాప్ అయ్యారో వాళ్ళు నన్ను కొట్టడం కాదు, నేనే మిమ్మల్ని చావగొట్టేస్తా. జాగ్రత్త. అమ్మయ్యా, ఇంకా వీడు వినేశాడేమో అనుకున్నాం, వినలేదు. అదృష్టవంతులం. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే, గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే, లలలాలా లలలాలా లలలాలా. బావా, అసలు గోడల మీద ఈ పిల్లల బొమ్మలేంటి? చేతిలో ఈ బొమ్మేంటి? నువ్వు పాడే పాటేంటి? చంటి సినిమాలో పాటే ఇది. నేను అడిగింది పాట ఏ సినిమాలోనిది అని కాదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని. ఓ అదే, బారసాల బారసాల జరుగుతుంది. బారసాల?
ఎవరికి? ఇదిగో మన బాబుకి. మన బాబు ఎలా ఉన్నాడు? బావా ఏంటి ఆ బొమ్మ మన బాబా? ఆ మనకి బాబు పుడితే అచ్చం ఇలానే ఉంటాడు కదూ, ఇలానే ఆడించాలి కదూ. ఏది ఒకసారి మన బాబుకి బుద్ధి పెట్టు. బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన బాబేంటి, దానికి నేను ముద్దు పెట్టడం ఏంటి? అవును కదూ, ఇది మన బాబు కాదు కదూ, బొమ్మ కదూ. దేవుడా, ఏమిటయ్యా ఈ అన్యాయం? అసలే పిల్లలంటే ప్రాణం ఇచ్చే ఈ శ్రీనివాస్కి పెళ్ళి ఈ సంవత్సరం దాటుతున్నా ఇంతవరకు పిల్లల్ని ఇవ్వలేదు. ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు. ఇంకెన్నాళ్ళయ్యా పిల్లలు లేని తండ్రిలా బాధపడాలి? ఇదేంటినా ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? చూసావా వారసుడి కోసం వాడెంతగా తప్పిస్తున్నాడు? చూస్తున్నానండి. తండ్రి అవ్వాలని వాడు ఎంతగా కుమిలిపోతున్నాడో చూస్తున్నాను. ఒరే శ్రీనివాసు, బాధపడకరా. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటారు. నడిచి రాకపోయినా పర్వాలేదు నాన్నగారు, కనీసం పాక్కుంటూ వచ్చినా చాలు. చాలే ఆపండి. మీరు చెప్పడానికి వీడు అనడానికి మీకెలా ఉందో గాని మాకు వినడానికి చాలా అసహ్యంగా ఉంది. అయినా పెళ్ళై సంవత్సరమేగా అయింది. ఇప్పుడు కాకపోతే వచ్చే ఏడు పుడతారు. ఈ మాత్రం దానికే వీడు బాధపడటం, మీరు ఓదార్చడం అవసరమా? కరెక్ట్ అత్తయ్య గారు. మేమే పిల్లలం, మళ్ళీ మాకు పిల్లలేంటి? ఈ సంవత్సరం కాకపోతే 2-3 ఏళ్ల తర్వాత అయినా పుడతారు కదా. నో, 2-3 ఏళ్ళు ఆగేంత ఓపిక నాకు లేదు. నాకు వెంటనే పిల్లలు కావాలి. నిన్ను అమ్మ అమ్మ అని పిలవాలి, నన్ను నాన్న నాన్న అని పిలవాలి. బావా, మన పిల్లలు నిన్ను నాన్న అనే అంటారు, నన్ను అమ్మ అనే అంటారు. అయినా ఇంత సడన్ గా పిల్లల మీద నీకు ప్రేమేలా వచ్చింది? ఎంత మాట అన్నావే పద్మావతి, ఇది సడన్ గా వచ్చిన మార్పు కాదు. ఆంటీ ఏమన్నాదో విన్నావుగా? విన్నాను. పెళ్ళై సంవత్సరమైనా ఇంకా పిల్లలు లేరేంటి అంది, అంతే కదా? అంతేగానేనా? నీకేం పద్మావతి, నువ్వు ఆడదానివి, ఎన్నైనా భరిస్తావు. కానీ నేను మగాణ్ణి, తండ్రి కావాలని తహతహలాడుతున్న వాణ్ణి. బయటికి చెప్తే సాటి మగాళ్ళు నువ్వు ఇంకా తండ్రి కాలేదా అని గుచ్చుగుచ్చు అడుగుతుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అందుకే పద్మావతి, దీనికో పరిష్కారం వెతికాను. పరిష్కారమా? ఏం పరిష్కారం బావా అది? ఇదో పవర్ఫుల్ స్వామీజీ ఇచ్చిన పవర్ఫుల్ తాయెత్తు. దీన్ని గనక నీ చేతికి కడితే నెల తిరగకుండానే మనకి పిల్లలు పుడతారంట. తాయెత్తుకు పిల్లలు పుట్టడం ఏంటి బావా? నాకు అర్థమైంది నీ ఉద్దేశం ఏమిటో. ఈ తాయెత్తుకి పిల్లలు పుడతారు పద్మావతి. ఈ తాయెత్తు కట్టుకోవడం వల్ల ఎంతో మంది పిల్లలు లేని వారు తల్లిదండ్రులు అయ్యారంట. ఈ తాయెత్తు కట్టించుకో, అంతా తాయెత్తే చూసుకుంటుంది. అవునమ్మా, ఏ పుట్టలో ఏ పావుందో ఎవరికి తెలుసు? ఆ తాయెత్తు పుణ్యమాని పిల్లలు పుట్టినా పుట్టొచ్చు. కట్టుకో తల్లి. నాకు అర్థమైంది బావా. అత్తయ్య గారి ముందు, మావయ్య గారి ముందు ఇంకా పిల్లలు పుట్టలేదని, దానికి కారణం నేనే అని వాళ్ళందరి ముందు బిల్డప్ ఇస్తున్నావు. చెప్తా. నువ్వంతగా కోరుకుంటుంటే కాదనడం ఎందుకు బావా? కట్టు. ఇదిగో పద్మావతి, ఈ తాయెత్తు కట్టిన పిల్లలు పుట్టకపోతే మాత్రం ఏదో ప్రాబ్లం ఉన్నట్టేనంట. అనుకున్నా, ఇలాంటి మెలికేదో పెడతావని ముందే అనుకున్నా. కట్టు కట్టు. బావా, నువ్వనుకున్న కోరిక నెరవేరుతుందిలే కాని ఒకసారి లేరా? ఎందుకు? రమ్మంటుంటే. వాడి బాధ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీకది బాధలా కనిపించిందా? నాకది ఆరాటంలా కనిపించింది. అసలు నువ్వేం చేస్తున్నావు బావా? పిల్లల్ని ఎలా కనాలా అని ఆలోచిస్తున్నానే. ఛీ! ఎవరైనా వింటే నవ్విపోతారు. అయినా ఇప్పటికిప్పుడు పిల్లల మీద అంత ప్రేమ ఎందుకు పుట్టింది? చాలేవే, నాకు పిల్లల్ని కనాలనే ఆలోచన ఇప్పుడు రాలేదు. మరి నా 12వ ఏటే వచ్చింది. 12వ ఏటా? 12వ ఏట పిల్లలు కనాలని ఆలోచన వచ్చిందా? ఎస్, 25 ఏళ్లకే నాకు పెళ్ళవ్వాలి.
సంవత్సరం తినకుండానే 2 కవలలు పుట్టాలి. వాళ్ళిద్దరూ నా చుట్టూ తిరుగుతూ నాన్న నాన్న అని నన్ను పిలవాలని అప్పుడే కలగన్నాను తెలుసా? చాలే ఆపు బావా. చెప్పటానికి నీకు బానే ఉంది కానీ వినటానికే పరమ చెత్తగా ఉంది. అయినా నువ్వు నన్ను తాక్కుండా పిల్లలు ఎలా పుడతారు? ఏం మాట్లాడుతున్నావే? ఆనాడు కుంతీదేవిని సూర్యభగవానుడు తాకాడా? జస్ట్ ఇలా వరం ఇవ్వగానే పిల్లాడు పుట్టలేదా? అలాగే నేను నీకు వరం ఇస్తాను పిల్లలు పుట్టాలని. కనీసేయ్. తిక్కవాగుడు వాక్కు బావా. మొగుడు వరమిస్తే పిల్లలు పుట్టేస్తారా? సరే, ఎలా పుడతారో నువ్వే చెప్పు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా బావా? భార్యని భర్త తాక్కుండా పిల్లలు పుట్టడం ఈ భూమి మీద ఉందా? ఓహో, తాకితే పుట్టేస్తారా? మరి ఆ మాట చెప్పవే. ఇదిగో నీ బుగ్గం తాకాను, నడుము తాకాను, చేయి తాకాను. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే నాకు 2 పిల్లల్ని ఇచ్చేసేయ్. వదులు బావా. తాకమనేది నువ్వే, తాకితే నెట్టేది నువ్వేనా? ఇలా అయితే పిల్లల్ని కంటావు నా వల్ల కాదమ్మాయి. ఓవర్ యాక్షన్ చేయకు బావా. నీ మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని ఇందాక అత్తయ్య మావయ్య గారి ముందు ఓవర్ యాక్షన్ చేశావు. అసలు ఉన్నట్టుండి పిల్లల మీద ప్రేమ కలగడానికి కారణమేంటో చెప్పు బావా. సింపుల్. నీ మొహం చూసి చూసి నాకు బోర్ కొట్టేసిందే. పిల్లలన్నా పుడితే వాళ్ళన్నా చూసుకుని ప్రశాంతంగా బతుకుదామని. ఓహో, పిల్లల మొహం చూసుకుని బతుకుదామనుకున్నావా? ఎస్. అయితే పిల్లలు కనడానికి నేను రెడీ బావా. నేను రెడీ. సరే అయితే వెళ్ళి తలిపేసొస్తాం. తలపెడు ఎందుకు? కూర్చో. పిల్లల్ని కనాలన్నావు కదా బావా. పిల్లల్ని కనాలంటే భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉండాలి. నీ సంతోషం ఏమిటో నాకు అర్థమైంది లేవే. ఇలాంటివన్నీ మన దగ్గర వర్కౌట్ కావు. అయితే పిల్లల్ని కనడం మన దగ్గర వర్కౌట్ అవ్వదు బావా. అసలు ఇదెక్కడి కర్మ బావా? నాతోనేమో సఖ్యతగా ఉండనంటావు, అందరి ముందు మనకి పిల్లలు లేరు అంటావు. ఇప్పుడు చూసే వాళ్ళందరూ నన్ను అపార్థం చేసుకోవాలనా? ఆ విషయం నాకు తెలీదు. వాళ్ళు అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. చాలే ఆపు బావా. నీ దొంగ నాటకాలన్నీ నాకు అర్థమయ్యాయిలే. అందరి ముందు పిల్లలు లేరు అని గొడవ చేసి వాళ్ళందరూ నాకు పిల్లలు పుట్టలేదని అనుకోవాలని కదా నీ ప్లాన్? చిచి, అనుకుంటే ఇద్దరిని అనుకుంటారు గాని నిన్ను ఒక్కదాన్నే ఎలా అనుకుంటారే? ఇద్దరిని అనుకున్నా ఒక్కరిని అనుకున్నా అవమానం మాత్రం మనకే బావా. నువ్విలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావే అనుకో, నేను డైరెక్ట్ గా మావి గారి దగ్గరికి వెళ్ళి అసలు విషయం ఏంటో చెప్పేస్తా. అసలు నిజమా? అసలు నిజం ఏమిటి? అదే, పెళ్ళైన దగ్గర నుంచి తమరు నా ఒంటి మీద చెయ్యి వెయ్యలేదన్న నిజం. ఒంటి మీద చెయ్యి వేయలేదంటావేంటి? ఇంతకు ముందే కదా బుగ్గ మీద, నడుము మీద, చేతి మీద నా వేళ్లతో తాకాను. చాలు, నీ తిక్క మాటలు విని విని విసుకొచ్చింది. ఇది ఇలాగే కంటిన్యూ చేసావనుకో, మావి గారికి చెప్పి నీ తిక్క కుదురుస్తా, జాగ్రత్త. అమ్మో, నాన్నగారి పేరు చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి నిజంగానే నాతో పిల్లల్ని కనిపించేలా ఉంది. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏం చేస్తున్నావే? గోవింద్ బట్టలు ఎందుకు తీస్తున్నావు? చెప్పాను కదా, నువ్వు చూస్తూ ఉండు, నేను చేస్తూ ఉంటానని. పద. బావా, బావా, ఏంటి గదిలో చప్పుడైంది? చూస్తే ఎవరో కనిపించరు. ఎవరొచ్చుంటారబ్బా? ఇదేంటి? బీర్వాలో ఉండాల్సిన బట్టలన్నీ బ్యాగ్లో సర్దాం, బ్యాగ్లో బట్టలన్నీ బయట పడేస్తున్నావేంటి? ఏమీ లేదే, గోవింద్ బట్టల్ని బయట పడేసేవే అనుకో. జాగింగ్కి వెళ్ళిన గోవింద్ చూసాడే అనుకో. ఇవన్నీ పద్మావతియే బయట పడేసింది అని చెప్పామే అనుకో. ఓహో, అర్థమైంది. పద్మావతికి గోవింద్ మీద ఇష్టం లేక, గోవింద్ మీద అసూయతో, ద్వేషంతో
తన బట్టలన్నీ బయట పడేసిందని మనం నమ్మిస్తాం, అంతే కదా? ఎంత ఈజీగా అర్థమైంది నీకు. ఏయ్ వస్తున్నాడు, పద పద. ఏంటి ఇలా లాక్కొస్తున్నావు? మనకేమీ తెలియనట్టుండాలి కదే. ఓ ఇదేంటి, నా బట్టలన్నీ ఇక్కడ పడేస్తున్నాయేంటి? వచ్చావా గోవిందు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు లేని టైం చూసి ఆ పద్మావతి నీ బట్టలన్నీ బయటపడేసింది. నా ఇంట్లో ఉంటూ నా వాటా సొమ్మును అనుభవిస్తూ నా బట్టల్ని బయటపడేస్తారా? నిన్నటిదాకా వదినే కదా అని క్షమించి వదిలేశాను. ఈరోజు తాడో పేడో తేల్చుకుంటాను. అయ్యో వద్దు గోవిందు, ఎంతైనా మీ వదిన. మీరు కావలసిన వాళ్ళు. ఈ రోజు కాకపోయినా రేపైనా అందరూ ఒకటవ్వాల్సిన వాళ్ళు. ఇలా వెళ్ళి గొడవ పెట్టుకోవడం బాగోదు. ఆపుతావా? వదిన అని నేననుకుంటే సరిపోదు, నా మరిది అని మా వదిన కూడా అనుకోవాలి. కానీ అలా అనుకోవట్లేదు. నా పుట్టినరోజు నాడు నా చెంప పగలగొట్టినప్పుడే ఆ విషయం నాకు క్లియర్గా అర్థమైంది. మా అమ్మ నాన్న సపోర్ట్ ఉందని విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. వదినా వదినా, ఏంటి గోవిందు, ఎందుకలా అరిచావు? చిన్నప్పటి నుంచి నిన్ను నేనెంతో అభిమానించేవాణ్ణి. నువ్వు వదినవైనా అమ్మతో సమానమని ఫీల్ అయ్యాను. నీకోసం మా అన్నయ్యతో కూడా ఫైట్ చేశాను. అవునా కాదా? అవును. నువ్వు ఈ ఇంటి కోడలివైతే నేనెంతో ఆనందించాను. అవునా కాదా? అవును. మా వదినలాంటి అమ్మాయి మా ఇంటికి రావడం మా అదృష్టమని ఎంతో మందికి చెప్పాను. అవునా కాదా? అవును. కానీ ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నావు? దీనికి ప్రతిఫలంగా నువ్వేమిచ్చావు? అవమానం, అన్యాయం, ద్రోహం. ఏం మాట్లాడుతున్నావు గోవిందు? నేను నీకు అన్యాయం, ద్రోహం చేయడం ఏంటి? ఏంటా? నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు. నేను ఇంట్లో ఉండడం నీకు నిజంగా ఇష్టమేనా? ఏం మాట్లాడుతున్నావు గోవిందు? నువ్వు నా మరిదివైనా నా బిడ్డతో సమానం. నేనెందుకు నిన్ను అవమానిస్తాను? నేనెందుకు నీకు అన్యాయం చేస్తాను? అవమానించావు కదా, అన్యాయం చేశావు కదా. 100% అలాంటి పనులు ఎప్పుడు చేయది పద్మావతి. అవునా? అయితే మరి ఇదేంటి? అయ్యో, ఇదేంటిది? నీ బట్టల బ్యాగ్ ఇక్కడున్నాయండి. అదే నేను అడుగుతున్నాను. నీకేం అన్యాయం చేశానని ఇవన్నీ బయటపడేశావు? ఎందుకింతలా నన్ను అవమానించావు? చెప్పొదినా, ఎందుకిలా చేశావు? ఏం మాట్లాడుతున్నావు గోవిందు? నేను పడేయడం ఏంటి? అవును బావా, పద్దుకేం అవసరం? అయినా పద్దు గురించి నువ్వు ఇలాగేనా మాట్లాడేది? నువ్వు నీ వదిన గురించి తెలిసేనా ఇలా మాట్లాడేది? ఇదిగో బావా, మర్యాదగా నువ్వు పద్దుకి సారీ చెప్పు. నువ్వు నోరు మొయ్యి. ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. ఇది మా కుటుంబ విషయం. ప్లీజ్ గోవిందు, నువ్వు అనవసరంగా ఆవేశపడి అపార్థం చేసుకోవద్దు. నీ బట్టలు బయట పడేయడానికి నేను మాత్రం కారణం కాదు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓహో, ఎవరూ పడేయకుండానే బట్టలన్నీ బయటికెలా వచ్చాయో? బహుశా బట్టలకి కాళ్ళు చేతులు వచ్చాయేమోనే, అందుకే నడుచుకుంటూ వచ్చేసాయి. అవంటే నడుచుకుంటూ వచ్చేస్తాయి. పాపం పద్మావతి దగ్గర ఉన్న బీరువా లేకుండా గోవింద్ బీరువా తాళాలు ఓపెన్ అవ్వవు కదా. మరి పద్మావతి తాళాలు ఇవ్వకుండానే ఆ తాళం ఎలా ఓపెన్ అయిందబ్బా? అసలు పద్మావతికి సంబంధం లేకుండానే బీరువా తాళాలు ఎలా వచ్చాయి? విన్నారుగా? ఇప్పుడు చెప్పు, తాళాలు మీ దగ్గరే ఉంటాయి. అవి లేకుండా నా బీరువాలో బట్టలు బయటికెలా వస్తాయి? నిజం చెప్తున్నాను గోవిందు, ఆ తాళాలు నా దగ్గరే ఉన్నాయి. కానీ నేను మాత్రం ఆ బీరువా తాళాలు తీయలేదు.
బట్టలు బయట పడేలేదు. శభాష్, కొట్టింది నా చెయ్యే గాని చెయ్యికి నాకు ఎటువంటి సంబంధం లేదు అందట. వెనకటికి నీలాంటిది. తాళాలు నా దగ్గరే ఉన్నాయి కానీ బీరువా తాళాలు ఎలా ఓపెన్ అయ్యాయో తెలీదు అంటున్నావు. సూపర్. తప్పించుకోవడానికి ఇంతకు మించి తంత్రమే ఉంటుందిలే. అయినా గోవింద్ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే నిర్మోహమాటంగా చెప్పాలి కానీ పాపం తన బట్టల్ని బయటపడేయడం ఏమైనా పద్ధతిగా ఉందా పద్మావతి? ఏయ్, నోరు ముయ్యవై. ఎవరు దరిద్రపు మొహాలు కావాలని నాకు మా గోవిందుకు మధ్య చిచ్చు పెట్టడానికి ఇదంతా చేశారని నేను నమ్ముతున్నాను. ఇదిగో, టాపిక్ ని అనవసరంగా తప్పుదో పట్టించకు. చూడు గోవిందు, పడేసిందే కాకుండా మళ్ళీ మమ్మల్ని అంటుంది. ఏయ్, నువ్వు నోరు ముయ్. బావా, నేను చెప్తున్నాను. ఇందాక నీ గదిలోకి వెళ్ళినప్పుడు తలుపులు ఓపెన్ చేసున్నాయి. నేను లోపలికి వెళ్లేలోపు ఎవరో ఇద్దరు బయటికి వెళ్లారు. అది మాత్రం గమనించాను. అప్పుడు పద్దు కిచెన్ లో ఉంది. దీనికి పద్దుకి ఎలాంటి సంబంధము లేదు బావా.